మేడం మీరమ్మా, మీరు కాదు, మీరు రెడ్డప్ప. అదే అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రెడ్డప్ప అంటే అర్థమైపోతుంది. ముగ్గురు మాధవిలో ఉన్నాం అధ్యక్ష ఈసారి. ఓకే, లోకం మాధవి గారు, రెడ్డప్ప గారి మాధవి గారు, గుంటూరు మాధవి గారు వెస్ట్. ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు చాలా మంది కూటమి ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్ల విషయము ఏమి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వారని చెప్పేసి పదే పదే పేదలు వస్తున్నారు ఇంటి దగ్గరికి. దాని మీద ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో దాని గురించి అడుగుతున్నాం అధ్యక్ష. అలాగనే గత 5 సంవత్సరాల్లో పంపిణీలో చాలా అవకతవకలు జరిగినాయి అధ్యక్ష. మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారో లబ్ధిదారులకు తెలియని పరిస్థితిలో లాస్ట్ 5 సంవత్సరాలు ఇళ్ల పంపిణీ జరిగింది అధ్యక్ష. చాలా మంది ఇప్పుడు ఇల్లులు కావాలని వస్తే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు నొక్కితే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లులు శాంక్షన్ అయిపోయినట్టు దాంట్లో వస్తా ఉంది అధ్యక్ష. దాని పరిస్థితి ఏందని మంత్రి వారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగనే ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంట్లో బేస్మెంట్ వరకు కట్టి ఆ బేస్మెంట్ కట్టడానికి అప్పుడున్న కార్పొరేటర్లు, అప్పుడున్న వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది కొల్లుడయ్యి ఇల్లులు కట్టిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇక ఫర్దర్ బేస్మెంట్ అయిపోయినాక పైన ఇల్లు కట్టామంటే వాళ్ళకి ఆర్థిక స్థితులు సహకరించడం లేదు. దాని మీద మంత్రి వారు ఏమి ఆలోచన చేస్తారని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగనే ఒక్క సర్వే నెంబర్ లో 2-3 ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు మా ఇల్లు ఎవరు ఆక్యుపై చేసుకున్నారని చెప్పి వస్తున్నారు. అక్కడ చూస్తే ఆ సర్వే నెంబర్ మీద ప్రభుత్వం వారే 2-3 వ్యక్తులకి ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగనే జగనన్న కాలనీలని గత 5 సంవత్సరాలు కాలనీల కోసము స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు ఎక్కడున్నాయి అని అంటే కొండల్లో, గుట్టల్లో, రాళ్లలో ఉన్నాయి అధ్యక్ష. అక్కడ నీళ్లు లేవు, రోడ్లు లేవు, తాగనీకి మంచినీళ్ళు లేవు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో హౌసింగ్ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగనన్న కాలనీ